తమ అధినేత జగన్ త్వరలోనే డిక్లరేషన్ పై సంతకం పెట్టి తిరుమల దర్శనం చేసుకుంటారని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కొన్ని కుట్రలు జరగకుండా ఉండేందుకే జగన్ తన తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని తెలిపారు. లడ్డుపై అసత్య ప్రచారం జరిగిందంటూ పార్టీ పిలుపులో భాగంగా కాకినాడ వెంకటనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు తన 100 రోజుల పాలనలో హామీలు అమలు చేయలేక లడ్డుపై కుట్ర చేశారని విమర్శించారు. జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకముందని పేర్కొన్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి వేడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడి కావాలని, రైతు బంధు కావాలని, ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా వేడుకోవడం జరిగింది. కానీ తప్పకుండా దేవుడు మనకి ఉన్నాడు, కలియుగదయం ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తున్నాను. సరే, డిక్లరేషన్ కేవలం ఇది రాజకీయ పూరితమైన ఆరోపణ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర పూర్తయిన మరుక్షణమే తిరుపతి వెళ్ళి మెట్ల నుంచి నడుచుకుని వెళ్ళి ఆ స్వామివారిని కలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర ప్రారంభానికి ముందు, పాదయాత్ర పూర్తయిన తర్వాత 2 సార్లు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ పాదయాత్ర పూర్తయిన మరుక్షణం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. డిక్లరేషన్ దేనికి? ఈ దేవుడి మీద నా నమ్మకం ఉందని ఒక సంతకం పెట్టడం.